పిల్లలు, ఈరోజు కాకి హంసల కథ విందామా? పూర్వం ఒకానొక ద్వీపాన్ని ధర్మవర్తి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుగారు ఉండే నగరంలోనే ఒక సంపన్న వర్తకుడు ఉండేవాడు. అతడు ఉత్తముడు. ఒకరోజు ఒక కాకి అతడి పెరటి గోడ మీద వాలింది. వర్తకుడి కొడుకులు ఆ కాకికి ఎంగిలి మెతుకులు పెట్టారు. అప్పటి నుంచి కాకి ఆ ఇంటికి అలవాటు పడింది. వర్తకుడి కొడుకులు రోజూ పెట్టే ఎంగిలి మెతుకులు తింటూ బాగా బలిసింది. బలిసి కొవ్వెక్కిన కాకికి గర్వం తలకెక్కింది. లోకంలోని పక్షులేవి బలంలో తనకి సాటి రావని ప్రగల్భాలు పలుకుతూ ఉండేది. ఒకనాడు వర్తకుని కొడుకులు ఆ కాకిని వ్యాహ్యాళిగా సముద్ర తీరానికి తీసుకెళ్లారు. సముద్ర తీరంలో కొన్ని రాజహంసలు కనిపించాయి. వర్తకుని కొడుకులు ఆ రాజహంసలను కాకికి చూపించి, "నువ్వు వాటికంటే ఎత్తుగా ఎగరగలవా?" అని అడిగారు. "చూడటానికి ఆ పక్షులు తెల్లగా కనిపిస్తున్నాయే కానీ బలంలో నాకు సాటి రాలేవు. అదెంత పని, అవలీలగా వాటికంటే ఎత్తుగా ఎగరగలను" అంది కాకి. "సరే, వాటితో పందానికి వెళ్ళు" ఉసిగొల్పారు వర్తకుడి కొడుకులు. ఎంగిళ్లు తిని బలిసిన కాకి తారతమ్యాలు మరచి హంసల దగ్గరకు డాంబికంగా వెళ్ళింది. తనతో పందానికి రమ్మని పిలిచింది. కాకి తమను పందానికి పిలవడంతో హంసలు పక్కపక్క నవ్వాయి. "మేము రాజహంసలం, మానస సరోవరంలో ఉంటాం. విహారానికని ఇలా ఈ సముద్ర తీరానికి వచ్చాం. మేము మహాబలవంతులం. హంసలకు సాటి అయిన కాకులు ఉండటం లోకంలో ఎక్కడైనా విన్నావా?" అని హేళన చేశాయి. కాకికి పౌరుషం పొడుచుకొచ్చింది. "నేను 101 గతుల్లో ఎగరగలను. ఒక్కో గతిలో ఒక్కో యోజనం చొప్పున ఆగకుండా 100 యోజనాలు అవలీలగా ఎగరగలను. మీరెలా కావాలంటే అలా ఎగురుదాం. కావాలంటే పందెం కాద్దాం" కవ్వించింది కాకి. "మేము నీలా రకరకాల గతుల్లో ఎగరలేం. నిటారుగా ఎంత దూరమైనా ఎగరగలం. అయినా నీతో పోటీకి మేమంతా రావడం దండగ. మాలో ఏదో ఒక హంస నీతో పోటీకి వస్తుంది" అన్నాయి హంసలు. ఒక హంస గుంపు నుంచి ముందుకు వచ్చి, "కాకితో పందానికి నేను సిద్ధం" అని పలికింది. పందెం ప్రారంభమైంది. కాకి హంస సముద్రం మీదుగా ఎగరసాగాయి. హంస నెమ్మదిగా నిటారుగా ఎగురుతూ వెళుతుంటే కాకి వేగంగా హంసను దాటిపోయి మళ్ళీ వెనక్కు వచ్చి హంసను వెక్కిరించసాగింది. ఎగతాళిగా ముక్కు మీద ముక్కుతో పడవడం, తన గోళ్లతో హంస తల మీద జుట్టును రేపడం వంటి చేష్టలు చేయసాగింది. కాకి వెక్కిరింతలకు, చికాకు చేష్టలకు హంస ఏమాత్రం చలించకుండా చిరునవ్వు నవ్వి ఊరుకుంది. చాలా దూరం ఎగిరాక కాకి అలసిపోయింది. అప్పుడు హంస నిటారుగా ఎగిసి పడమటి దిశగా ఎగరసాగింది. కాకి ఎగరలేక బలాన్నంతా కూడా తీసుకుని ఎగురుతూ రొప్పసాగింది. హంస నెమ్మదిగానే ఎగురుతున్నా కాకి ఆ వేగాన్ని కూడా అందుకోలేక బిక్కమొహం వేసింది. ఎటు చూసినా సముద్రమే కనిపిస్తోంది. కాసేపు వాలి అలసట తీర్చుకోవడానికి ఒక్క చెట్టైనా లేదు. సముద్రంలో పడిపోయి చనిపోతానేమోనని కాకికి ప్రాణభీతి పట్టుకుంది. కాకి పరిస్థితిని గమనించిన హంస కొంటెగా, "నీకు రకరకాల గమనాలు వచ్చునన్నావు, ఆ విన్యాసాలేవీ చూపడం లేదేం కాకిరాజా?" అని అడిగింది. కాకి సిగ్గుపడింది. అప్పటికే అది సముద్రంలో పడిపోయేలా ఉంది. ఎంగిళ్లు తిని కొవ్వెక్కి నాకెవరూ ఎదురులేరని అనుకునేదాన్ని. నా సామర్థ్యం ఏమిటో ఇప్పుడు తెలిసి వచ్చింది. సముద్రంలో పడిపోతున్నాను, దయచేసి నన్ను కాపాడు అని దీనాలాపాలు చేసింది. కాకి పరిస్థితికి హంస జాలిపడింది. సముద్రంలో పడిపోతున్న కాకి శరీరాన్ని తన కాళ్లతో పైకి లాగింది. ఎగురుకుంటూ వెళ్ళి ఒడ్డుకి చేర్చింది. "ఇంకెప్పుడూ లేనిపోని డాంబికాలు పలుకకు" అని బుద్ధి చెప్పింది హంస. ఈ కథను కురుక్షేత్రంలో శల్యుడు కర్ణుడికి చెప్పాడు. "కర్ణ, నువ్వు కూడా వర్తకుడి పుత్రుల ఎంగిళ్లు తిన్న కాకిలాగా కౌరవుల ఎంగిళ్లు తిని అర్జునుణ్ణి ధిక్కరిస్తున్నావు. అనవసరంగా హెచ్చులకు పోతే చేటు తప్పదు. బుద్ధి తెచ్చుకొని మసలుకో" అని కర్ణుణ్ణి హెచ్చరించాడు.